మేడిగడ్డ పైన జరుగుతున్నటువంటి విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టు మనకైతే తెలుస్తోంది. దానిలో చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికంటే ముందు మనం తెలుసు కదా, ఈ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ ప్లానింగ్ డిజైన్ ఒకటి జరిగితే, ప్లానింగ్ ఒకటి, డిజైన్ ఒకటి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఒక విధంగా, మెయింటెనెన్స్, ఇలా అన్ని రకాల అంశాలు కూడా ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి పెద్ద ఎత్తున కారణమైంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు వాస్తవంగా. సో ఆ తర్వాత అనేక రకాలైనటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారడము, ఇవన్నీ జరిగినాయి. ప్రస్తుతం ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు రకాల సమీక్షలు చేసిన తర్వాత దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించడము, ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాదాపు చాలా చోట్ల ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా ఆఫీస్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రిపోర్ట్స్ను, అదేవిధంగా అన్ని డాక్యుమెంట్స్ను కూడా కలెక్ట్ చేసి దాదాపు పెద్ద ఒక 4-5 బండిల్స్ రూపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకొని వాటన్నిటి కూడా క్రోడీకరించుకున్న తర్వాత విజిలెన్స్ ఒక రిపోర్ట్ను తయారు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దానిలో సంచలనమైనటువంటి విషయాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. దానికి సంబంధించి ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మేడిగడ్డ మేడిపండే బ్యారేజ్కు 3,625 కోట్లు, అవినీతిలో 3,200 కోట్లు వృధా. అంటే ఓన్లీ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులోనే 3,200 కోట్లు. అంటే మేడిగడ్డ కాకుండా అన్నారం ఉంది, సుందిల్లా ఉంది, ఇక మిగతా ఇటు మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాగ్ చెప్పింది 45,000 కోట్ల రూపాయలని కాగ్ చెప్పడం జరిగింది. వాస్తవంగా 32 మంది అధికారుల పాత్ర, బ్యారేజ్ నిండా సమస్యలే, రిపేర్ చేసిన నిరుపయోగమే, విజిలెన్స్ ప్రాథమిక అంచనా, త్వరలోనే మధ్యంతర నివేదిక, మరమ్మతులకు 500 కోట్లకు పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ అంటూ ఒకరు చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అధికారుల పాత్ర అని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ ఏమంటారు, రిపేర్ చేసిన 32 అధికార పాత్ర అంటారు కదా. అధికారులను పక్కన పెడితే అసలు సీఎం కేసీఆర్, అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును ఎందుకు ఈరోజు ఇందులో కలపట్లేదు? ఇది కదా మెయిన్, వాళ్ళను కదా మెయిన్గా తీసుకోవాల్సింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతితో 3,200 కోట్లు వృధా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉందని నిర్ధారించింది. తొలుత మరిన్ని బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా ఇప్పుడు బ్యారేజ్ మొత్తం సమస్యలు మరమ్మతులు చేసిన నిరుపయోగమైన విజిలెన్స్ భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో మధ్యంతర నివేదికను అందజేసేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఈ నెల 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచే విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. 45 కేటగిరీలో సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించారు. హైదరాబాద్లో ప్రధానంగా ఈఎన్సీ జనరల్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ అండ్ మానిటరింగ్ విభాగం, నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ, హైడ్రాలజీ విభాగాల్లో సోదాలు చేసి కాళేశ్వరంతో ముడిపడిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. రోజువారీగా అధికారులను విచారిస్తోంది. విచారణ పురోగతిని ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తుంది. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్లో 11 పిల్లర్లు, అంటే మేడిగడ్డ బ్యారేజ్లో 11 పిల్లర్లు దెబ్బతిన్నాయట. చూడండి, 3,625.82 కోట్లతో బ్యారేజ్ నిర్మించగా అందులో 3,200 కోట్ల వరకు వృధా అయ్యాయి. అందులో ఈ వ్యవహారం వెనుక 32 మంది అధికారుల పాత్ర ఉంది. నిర్మాణ సమయంలో ప్రతి అధికారి ఈ వృధా ఖర్చులకు బాధ్యత వహించాలి అని ఆ నివేదిక స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక మేడిగడ్డకు మరమ్మతులు చేసినా అది వృధా ప్రాజెక్టుగానే ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. బ్యారేజ్ నిండా సమస్యలేట. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఒక్క బ్లాక్కే పరిమితం కాలేదని, మరిన్న బ్లాక్లకు విస్తరించిందని విజిలెన్స్ గుర్తించింది. బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలపై ప్రస్తుతం పరీక్షలు చేస్తుండగా తాజా నివేదిక ప్రకారం మహారాష్ట్ర వైపు ఉన్న బ్లాక్లన్నింటిలో సమస్యలు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్ ఈఆర్టీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులపై కూడా నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఇస్తేనే పనులు చేస్తామని తేల్చి చెప్పినట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు 500 కోట్లకు పైనే ఖర్చు అవుతుందని
ప్రాథమికంగా అంచనా వేశారు. నిర్మాణ సంస్థ ఈ వ్యయాన్ని భరిస్తుందని గత ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా డిఫెక్ట్ లయబిలిటీ కాలం 2021లో పూర్తయిన మరమ్మతుల భారం మోసే ప్రసక్తే లేదని నిర్మాణ సంస్థ చెబుతోంది. మేడిగడ్డలో 11 పియర్లను తొలగించాల్సిందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా సమస్య మరిన్ని బ్లాకులు పియర్లకు విస్తరించినట్టుగా గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజ్ 8 బ్లాకులుగా 87 పిల్లలతో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా పునరుద్ధకు 11 పియర్లు తొలగించాల్సిందని నిపుణులు అభిప్రాయపడుతుండగా క్రమంగా సమస్య మరిన్ని బ్లాకులు పియర్లకు విస్తరించినట్టుగా గుర్తిస్తున్నారు. సో మొత్తానికైతే కాఫర్ డ్యామ్ నిర్మాణంలో వేగమేది అంటూ ఒకటి చూస్తా ఉన్నాం కదా. ఒకవేళ కేసీఆర్ కనుక మళ్ళీ సీఎం అంటే ఈ 11 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ 11 పిల్లర్లను మళ్ళా ఏదో మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి రిపేర్ చేసి అక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే తాత్కాలికమైనటువంటి కేవలం చర్యలు తీసుకొని ప్రజలను మళ్ళా మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉండే వాస్తవంగా. సో ఈరోజు ప్రభుత్వం మారింది కాబట్టి ఇక్కడ అసలు ఏం జరుగుతోంది ఈ బ్రిడ్జ్ కింద, ఈ పిల్లర్లకు సంబంధించినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ఏవైతే వీక్గా ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలు ఈరోజు ప్రజలు తెలుస్తూ ఉన్నాయి. ఒకవేళ సీఎం కేసీఆర్ కనుక మళ్ళీ సీఎంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేపట్టి ప్రజలకు మళ్ళీ అభూత కల్పన చూపించేటువంటి ప్రయత్నం చేసేవాడు కేసీఆర్. ప్రభుత్వం మారింది కాబట్టి అంత బయటకు వస్తూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే మేడిపండు చూడు మేలిపోయి ఉండు, మేడిగడ్డ చూడు మేడిపండు అంటూ ఇది ఒక మేడిపండులాగా ఈరోజు కేటీఆర్లు తయారు చేశారు. అంటే ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ కల్వకుంట్ల కుటుంబం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చాలా రకాలుగా తెలంగాణను తమ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం తీసుకున్నటువంటి ఏవైతే నినాదాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కుంగలో దొక్కి కేవలం ఇది ఒక దొరల రాజ్యంగా రాచరిక పోకడలతోటి కుటుంబ పాలనతోటి ఈరోజు పెద్ద ఎత్తున ఈ 10 సంవత్సరాలు పాలించడం చూసాం. మనందరం కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ లేదంటే పేదవాళ్ళకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికి కూడా కనీసమైనటువంటి బెనిఫిట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఆనాటి ఆ ప్రభుత్వం. విద్యార్థులు చూసినట్లయితే మొత్తానికైతే విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేసినటువంటి ఘటన మనం చూసినాం ఆల్రెడీ. యువత విషయానికి వస్తే ఉద్యోగుల విషయంలో ఏ విధంగా మోసించడం మనం చూస్తా ఉన్నాం. మహిళల విషయానికి వచ్చినా ఇంకా వృద్ధుల విషయానికి వచ్చినా ఓన్లీ కేవలం వృద్ధులకు పెన్షన్ అని చెప్పేసి కనీసం వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వైద్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నీటిపారుదల శాఖలో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఏ రకంగా చూసినా మిషన్ భగీరథ మొత్తం కూడా నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్టే, మిషన్ కాకతీయ కూడా అదే పరిస్థితి తప్ప వీళ్ళు చేసినటువంటి ఇది తాత్కాలికమైనటువంటి అభివృద్ధి చూపించి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజన విషయంలో ఆ ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ కూడా చొరవ చూపలేదు అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది మిత్రులారా. ఈరోజు ఏమైనా అంటే హైదరాబాద్ అభివృద్ధి అంటారు. హైదరాబాద్ అభివృద్ధి కాలక్రమేణా జరుగుతున్న అభివృద్ధి, ఇప్పుడు కాదు, 400 ఏళ్ళ కాలం నుంచి ఈ యొక్క అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. దానిలో కేటీఆర్ వచ్చి పీకి పొడిచింది ఏం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిండు, వైఎస్ రాజశేఖర చేసిండు, అంతకుముందు పివి నరసింహారావు చేసిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిండు. అంటే ఇది కాలక్రమేణా పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటువంటి అభివృద్ధి మాత్రమే. దీని కొనసాగింపుగా కేటీఆర్ ఉండి చేసింది తప్ప కేటీఆర్ పీకి పొడిచింది ఏమీ లేదు అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం మిత్రులారా. ఇక కాళేశ్వరం విషయానికి వచ్చినట్టయితే ఇక కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 3200 కోట్ల అవినీతి జరిగింది. అంటే ఇక మిగతా బ్యారేజ్లు కావచ్చు, పంప్ హౌజులు కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది అనేది కాలోజీ టీవీ అభిప్రాయం మిత్రులారా.